హాయ్ అండి. ఈరోజు 2 కేజీల చికెన్ పచ్చడి పెడదామండి. చూడండి ఎంత బాగుందో. 1 ఇయర్ నిల్వ ఉంటుందండి. ఇది ఎట్లా పెట్టాలో కూడా చూపిస్తాను చూడండి కొలతలతోటి. ఫస్ట్ అన్ని గరం మసాలాలు 10 వేసి వేయించాలండి. తర్వాత అల్లం వెల్లిపాయ 1/2 కేజీ పక్కా పెట్టి రుబ్బి పెట్టాలండి. ఇప్పుడు చికెన్ లైట్గా పసుపు ఉప్పు కలిపి స్టవ్ మీద పెట్టాలండి. ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇనకాలి. ఆ వాటర్ తోటే బయలు అవుతుంది, బాగా ఉడుకుతుంది కాబట్టి. తర్వాత పక్కా పెట్టాలండి. ఒక 10 నిమిషాలు ఉడికితే చాలు చికెను. ఒక వెడల్పాటి బౌల్ పెట్టేసి 1/2 కేజీ ఆయిల్ పోసినండి. దాంట్లో చికెను 3 భాగాలైనా లేదు, 2 భాగాలైనా ఏం లేదు. చికెన్ వేసి సిమ్లో మంట మీద ఉడికించాలండి. ఎంత సిమ్లో ఉడికితే అంత ముక్క కూడా మంచిగా వస్తుంది క్రిస్పీగా. 10 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి ఇట్లా కలుపుతుంటే ముక్కలు అన్నీ సమానంగా ఉడుకుతాయి. ఇప్పుడు చూడండి మ్యాక్సిమం ఒక 90% ఉడికింది చూడండి. ఇప్పుడు ముక్క ఇట్లా వచ్చినట్టు చాలండి, మరీ ఎక్కువైనా బాగోదు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ వేద్దామండి. ఇందాక నూరినాం కదా, పెద్ద స్పూన్ తోటి 2 చెంచాలు అల్లం వెల్లిపాయ వేద్దాం. ఎందుకంటే కొద్దిగా పచ్చి వాసన పోవాలి కదా. ఒక 5 మినిట్స్. ఒక స్పూను సాల్టు, పచ్చి వాసన పోయిందాక. ఒక స్పూను ఆవాలు, పచ్చడికి అదే కదండి టేస్ట్. జీలకర్ర మెంతుల పొడి 1 స్పూను వేసి ఒక 10 నిమిషాలు మళ్ళీ సిమ్లోనే వేగనివ్వాలండి. ఇప్పుడు మగ్గింది చూడండి. ఇప్పుడు కారం వేద్దాం. ఇప్పుడు 2 కేజీల చికెన్ చేయబట్టి 4 స్పూన్స్ కారం పడుతుందండి. ఎందుకంటే నిల్వ ఉండాలి కదా, కారం ఉప్పు కరెక్ట్ ఉంటేనే నిల్వ ఉంటుంది పచ్చడి. 4 స్పూన్స్ వేసినాను. చూడండి ఎట్లా మగ్గిందో. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ వేసినా సొంత వెల్లిపాయలు వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. 2 గడ్డల వెల్లిపాయ, 1 స్పూను మళ్ళీ చికెన్ మసాలా వేద్దామండి. 1 స్పూన్ గరం మసాలా మనం ఇందాక మిక్సీకి వేసాం కదా. దీంట్లో 2 నిమ్మకాయలు పిందామండి. నిమ్మకాయలు పిండితే పులుపుకు తొందరగా ఖరాబు కాదన్నట్టు ఎప్పుడైనా. ఇప్పుడు ఒకసారి కలిపి చల్లారినాక డబ్బాలోకి ఎత్తుకోవాలండి.